నమస్కారం సస్య టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతి దేశానికి తీరని లోటని పేర్కొన్న మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి. విద్యుత్ ఛార్జీల పెనుభారాన్ని తగ్గించండి, సృష్టించిన సంపద ఎవరి జోబుల్లోకి పోయిందో చెప్పాలని డిమాండ్ చేసిన మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్ బాషా. నంద్యాల మున్సిపాలిటీ మెప్మా ఆధ్వర్యంలో స్కిల్ డెవలప్మెంట్ సంస్థ ద్వారా శిక్షణ తరగతులకు దరఖాస్తుల ఆహ్వానం. జాతీయ కొబ్బరి అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో రైతులకు కొబ్బరి సాగుపై శిక్షణ. ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక ఆధ్వర్యంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి నివాళి. నంద్యాల జిల్లా గడివేముల మండల పరిధిలో చేపల చెరువుల నిర్వహణలో విద్యుత్ చౌర్యం, విజిలెన్స్ దాడులు. బనగానపల్లిలో విద్యుత్ ఛార్జీలు పెంపునకు నిరసనగా వైసీపీ భారీ ర్యాలీ. భారత మాజీ ప్రధాని గొప్ప ఆర్థిక సంస్కరణవేత్త డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతి దేశానికి తీరని లోటని నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గృహంలో దివంగత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతికి సంతాపంగా ఆయన చిత్రపటానికి ఎమ్మెల్సీ ఇసాక్ బాషా, మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. దేశానికి వారు చేసిన సేవలను ఈ సందర్భంగా కొనియాడారు. మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ, భారతదేశ మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ఆర్థిక సంస్కరణవేత్తగా, ప్రధానిగా అనేక గొప్ప సంస్కరణలు చేపట్టి అవనికపై భారతదేశ చిత్రపటాన్ని అభివృద్ధి చెందుతున్న ప్రపంచ దేశాల వరుసలో నిలువబెట్టాడని, భారతదేశానికి కీర్తి ప్రతిష్టలను తీసుకువచ్చాడని కొనియాడారు. భారతదేశంలో విదేశీ కంపెనీలు పెట్టుబడులు పెంచేందుకు ముందుకు రావడం, వీరు చేపట్టిన అనేక ఆర్థిక సంస్కరణలని, అంతేకాక భారతదేశాన్ని సూపర్ పవర్ దేశంగా అభివృద్ధి చెందేందుకు డాక్టర్ మన్మోహన్ సింగ్ కృషి ఎంతైనా ఉందని తెలిపారు. దివంగత మాజీ ప్రధాని పివి నరసింహారావు హయాంలో కేంద్ర ఆర్థిక మంత్రిగా వారు చేపట్టిన ఆర్థిక సంస్కరణలు భారత్ ను అగ్రగామి దేశాల్లో ఒకటిగా నిలబెట్టాయనుటలో ఎటువంటి అతిశయోక్తి లేదన్నారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ అధికారంలో ఉన్న 10 సంవత్సరాల కాలంలో అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తారని, ప్రధానంగా ఉపాధి హామీ పథకం ద్వారా నిరుపేదలకు జీవన భృతి కల్పించారని తెలిపారు. ఇలా అనేక గొప్ప కార్యక్రమాలను చేపట్టి మాజీ ప్రధాని ఆర్థికవేత్త డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతి దేశానికి తీరని లోటని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పిపి మధుసూదన్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ గంగిశెట్టి శ్రీధర్, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ విజయశేఖర్ రెడ్డి, దేశం సుధాకర్ రెడ్డి, ధల్మిల్ అమీర్, కౌన్సిలర్ చంద్రశేఖర్, లక్ష్మీనారాయణ, కిరణ్ కుమార్, టివి రమణ, శంకర్ నాయక్, రాజా, నాగరాజు, రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. గౌరవనీయులైన మాజీ ప్రధానమంత్రి వర్యులు శ్రీ డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు నిన్నటి రోజున కాలం అవడం నిజంగా చాలా బాధాకరమైన విషయం. మన భారతదేశ చిత్రపటాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన గొప్ప వ్యక్తుల్లో ఆయన కూడా ముందు వరుసలో ఉంటారని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. ముఖ్యంగా లిబరలైజేషన్ చేయడంలోకి బయట నుంచి అనేక కంపెనీలు భారత్ లో పెట్టుబడి పెట్టడానికి, భారత్ ఒక సూపర్ పవర్ గా ఎదగడానికి ఈరోజు మన్మోహన్ సింగ్ గారి చేపట్టినటువంటి ఆర్థిక సంస్కరణలు ఎంతో ఉపయోగపడ్డాయి అనేది ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు కూడా చర్చించుకుంటున్నటువంటి విషయం. మరి ఆనాటి ప్రధాని పివి నరసింహారావు గారి హయాంలో ఆయన ఫైనాన్స్ మినిస్టర్ గా తీసుకొచ్చినటువంటి సంస్కరణలే ఈ రోజు మనల్ని అగ్రగామి దేశాల్లో భాగంగా ఆ వరుసలో నిలబెట్టడం చెప్పడానికి ఎటువంటి అతిశయోక్తి కాదు. మరి ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కూడా 10 సంవత్సరాల పాటు కూడా ప్రజల్ని ఎన్నో మంచి కార్యక్రమాలు, ముఖ్యంగా మన్రేగా లాంటి కార్యక్రమాన్ని తీసుకొచ్చేసి పేదలకి ఉపాధి హామీ పథకం ద్వారా ప్రజలకి ఎంతో మేలు చేకూర్చినటువంటి గొప్ప నాయకుడు ఆయన. మరి ఆయన కాలం అవడం మనందరికీ తీరని లోటు. వారి ఆత్మ శాంతి చేకూరాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తున్నాను. మౌనంగా తన కార్యక్రమాన్ని ఇప్పుడు విజయవంతంగా చేసే మాజీ ప్రధానమంత్రి ఈ రోజు స్వర్గస్థులైనందుకు ఆయన ఘన నివాళులు అర్పించడానికి మేము ఇక్కడ సమావేశం కావడం జరిగింది.
ఆయన గురించి మనం ఒకసారి మననం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆర్థికవేత్తగా పివి నరసింహ గారి ఆధ్వర్యంలో ఆర్థికవేత్తగా, తర్వాత ఆర్బీఐ గవర్నర్ గా, ప్రధానమంత్రిగా భారతదేశానికి ఎన్నలేని సేవలు చేశారు. ఒక నూతన ఒరవడిని, ఫారిన్ టెక్నాలజీని కానీ, ఒక సంస్కరణలు కానీ తీసుకొని వచ్చిన వ్యక్తి ఎవరు అంటే ఖచ్చితంగా మనం మా దివంగత నేత మన్మోహన్ సింగ్ గారి గురించి గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అటువంటి వ్యక్తులు ఎప్పుడు మౌనంగా ఉంటారు. వాళ్ళ కార్యక్రమం అయితే ఎప్పుడు ఎవరు ఊహించలేనంత స్పీడ్ గా ఉంటుందని చెప్పడానికి ఎంతో తార్కడం. ఆయన ఎంత సింపుల్ గా జీవనం సాగించినాడంటే, ఒకసారి ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత ఇలాగే విలేకరులు ఆయన భార్య దగ్గరికి పోయి ప్రధానమంత్రి అన్నారు, మీరు ఏమన్నా చెప్పదలుచుకున్నారని అడిగితే ఆయన సింపుల్ దానికి తార్కాణము, అయ్యా ప్రధానమంత్రి అయినాడు, నేను ప్రధానమంత్రి గారిని అడుగుతా ఉన్నాను, ఇప్పటి నుంచన్నా గ్యాస్ సిలిండర్ల ధరలు పెంచకుండా ఉంటే బాగుంటుంది, మా గృహులకు అంత అవసరం ఉంది అని చెప్పేసి ఒక ప్రధానమంత్రి భార్య అంత సింపుల్ గా జీవించిన వ్యక్తులు అటువంటి వ్యక్తులకు మనం ధన్యవాదాలు అర్పిస్తూ ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు శ్రీ శిల్ప రవిచంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ గారు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి మాజీ ప్రధాని అయినటువంటి మన్మోహన్ సింగ్ గారు ఈరోజు అనారోగ్యకరంగా మృతి చేయడం జరిగింది. ఆయనకి ఘన నివాళులు అర్పిస్తూ ఆయన ఆత్మ శాంతించాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది. మనం అందరము ఈరోజు బాధపడాల్సిన విషయం. ఎందుకంటే మన భారతదేశాన్ని ఆర్థికంగా ఏ విధంగా డెవలప్ చేయాలనే సంస్కరణలు ప్రవేశపెట్టినటువంటి మహానుభావుడు పివి నరసింహరావు అయితే దానికి వెనుకంటే ఉండి ప్రతి విషయంలోనూ సలహా ఇచ్చే భారతదేశాన్ని ఈరోజు ముందస్తు స్థాయిలో నిలబెట్టినటువంటి మహానుభావుడు మన్మోహన్ సింగ్, భారత మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ వారు ఈ రోజు మన మధ్య లేకుండా పోవడం అనేది మనం అందరూ బాధపడాల్సిన విషయం. వారికి నివాళులు అర్పిస్తున్నాం. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం కేవలం 6 నెలల వ్యవధిలోనే 2 సార్లు విద్యుత్ ఛార్జీలను పెంచి రాష్ట్ర ప్రజలపై కరెంటు ఛార్జీల బాధను పెంచిందని, పెంచిన కరెంటు ఛార్జీలను కూటమి ప్రభుత్వం వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ నంద్యాల నియోజకవర్గంలో శుక్రవారం వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు మాజీ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా, మున్సిపల్ చైర్పర్సన్ మాబూనిసా, ఎంపీపీ శెట్టి ప్రభాకర్, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, విద్యుత్ వినియోగదారులు పెద్ద ఎత్తున నంద్యాల పట్టణం సాయిబాబా నగర్ ఆర్చ్ నుండి ర్యాలీగా తరలివచ్చి విద్యుత్ శాఖ కార్యాలయంలో ఎస్సీ సుధాకర్ కుమార్ కు పెంచిన ఛార్జీలను తగ్గించాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. అలాగే స్థానికంగా పెండింగ్ లో ఉన్న విద్యుత్ సమస్యలను పరిష్కరించాలని తెలిపారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ మీడియాతో మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ప్రజల వద్దకు వెళ్లి విద్యుత్ ఛార్జీలను పెంచమని మోసపు వాగ్దానాలను గుప్పించారని విమర్శించారు. అయితే ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కుతూ ఈ కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్న 6 నెలల కాలంలో 2 సార్లు విద్యుత్ ఛార్జీలను పెంచి రాష్ట్ర ప్రజలపై అదనపు భారాన్ని మోపడం సరికాదన్నారు. ఎన్నికల సందర్భంగా చంద్రబాబు నాయుడు అనేక సభల్లో జగన్మోహన్ రెడ్డి బాధుడని వెటకారంగా మాట్లాడటాన్ని ప్రజలు గమనించారని, అయితే నేడు చంద్రబాబు పెంచిన విద్యుత్ ఛార్జీలు బాధుడు కాదా అని సూటిగా ప్రశ్నిస్తున్నామని ఎద్దేవా చేశారు. కరెంటు ఛార్జీలు పెంచం, సంపద సృష్టిస్తాం, ఆ డబ్బుతో కరెంటు బిల్లుల భారాన్ని తగ్గిస్తామని చెప్పిన మాటలు ఎక్కడికి పోయాయో చెప్పాలన్నారు. సంపద సృష్టిస్తామన్న టీడీపీ నాయకులంతా సంపద సృష్టించుకుంటున్నారని, రాష్ట్ర ప్రజలు సంపద సృష్టిస్తారని నమ్మి ఓట్లు వేసి మోసపోయారని, అయితే సూపర్ 6 అని చెప్పి నీకు 15,000, నీకు 15,000, నీకు 18,000, నీకు 18,000 అన్న పథకాలు ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు. స్మార్ట్ మీటర్లు బిగిస్తే నాడు చంద్రబాబు నాయుడు వాటిని పగలగొట్టండని పిలుపునిచ్చారని, నేడేమో స్మార్ట్ మీటర్లను బిగించుకోండని చెప్పడం ఎంతో విడ్డూరంగా ఉందన్నారు. 200 యూనిట్లు ఉచితంగా పేదలకు ఇస్తామని చెప్పి విద్యుత్ బిల్లులను వసూలు చేస్తున్నారని గుర్తుకు చేశారు. ప్రజలకు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను, వాగ్దానాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. పెన్షన్ల మంజూరుకు సంబంధించి పరిశీలన పేరుతో అనేక పెన్షన్లను తొలగించే ప్రక్రియను చేపడుతున్నారని, ఇది సరికాదన్నారు. డైవర్షన్ రాజకీయాలను చేస్తూ ప్రజలను పక్కదారి పట్టించేందుకు టీడీపీ చేస్తున్న ప్రయత్నాలను ప్రజలు గమనిస్తున్నారని,
టీడీపీ మోసపు మాటలను నమ్మారని, ప్రజలు కూటమి ప్రభుత్వం విధానాలను తిరస్కరిస్తున్నారని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఇసాక్ బాషా మాట్లాడుతూ అబద్ధపు వాగ్దానాలతో ప్రజలు మోసపోయారని కనువిప్పు కలిగిందన్నారు. తమ్ముళ్లు విద్యుత్ ఛార్జీలు పెంచమని అనేక సభల్లో చంద్రబాబు ఇచ్చిన వాగ్దానాలు ఎక్కడికి పోయాయని విమర్శించారు. ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేస్తామని చెప్పి ఘోరంగా వైఫల్యం చెందారన్నారు. ప్రజల పక్షాన పోరాటాలు చేసేందుకు ప్రజలతో వెన్నంటి ఉంటామని, పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించే వరకు తమ పోరాటాలు ఆగవన్నారు. ఈ కార్యక్రమంలో పిపి మధుసూదన్ రెడ్డి, వైస్ చైర్మన్ గంగిశెట్టి శ్రీధర్, వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్స్, కోఆప్షన్ సభ్యులు, వార్డు ఇన్ఛార్జీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెంచినటువంటి విద్యుత్ ఛార్జీల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల తరపున పోరాటానికి సిద్ధపడింది. ఈరోజు ప్రతి ఒక్క గ్రామంలో, ప్రతి ఒక్క నియోజకవర్గంలో, రాష్ట్ర వ్యాప్తంగా కూడా పేదవాళ్ళందరూ కూడా వాళ్ళ నడ్డి విరుస్తూ ఈరోజు విద్యుత్ ఛార్జీలని పెంచిన పరిస్థితి మీరందరూ కూడా చూస్తున్నారు. ఇక్కడ ఉన్న మంది మీడియా మిత్రులందరూ కూడా మీ కరెంటు బిల్లుల్లో కూడా షాక్ తగిలే విధంగా మీ అందరికి కూడా చూస్తూ ఉన్నారు. మరి మీ అందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకమునుపు, అలాగే పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వారి కూటమి ప్రభుత్వం ఏర్పడక ముందు ఎన్నో సభలలో ఒక చోట కాదు, 2 చోట్ల కాదు, 3 చోట్ల కాదు, దాదాపు ప్రతి సభలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు బాధుడే బాధుడు అని చెప్పేసి ఆయన వెటకారంగా మాట్లాడుతూ, తమ్ముళ్ళు మాకు ఓట్లు వేస్తే మేము కరెంటు ఛార్జీలు పెంచాం, మేము సంపద సృష్టిస్తాం, ఆ సంపద సృష్టించిన తర్వాత ఆ డబ్బుతోటే మీకు కరెంటు బిల్లులన్నీ తగ్గిస్తామని చెప్పేసి చెప్పిన మాట మీకు ఈరోజు అందరికి కూడా గుర్తు చేస్తూ ఉన్నా. మరి సంపద సృష్టిస్తాము అని చెప్పిన ఆ పెద్దలందరూ కూడా నిజంగానే తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా సంపద సృష్టించుకుంటున్నారు. వాళ్ళు రాష్ట్రానికి సంపద సృష్టిస్తారేమో అని చెప్పేసి ప్రజలు మభ్యపడి ఓట్లు వేసినారు. వాళ్ళు రాష్ట్రానికి మేలు చేసి కరెంటు ఛార్జీలు తగ్గిస్తారేమో అని చెప్పేసి వాళ్ళకి ఓట్లు వేసినారు. వాళ్ళకి సూపర్ 6 అని చెప్పేసి నీకు 15,000, నీకు 15,000, నీకు 18,000 అని చెప్పేసి అవి నిజంగానే వస్తాయేమో అని చెప్పేసి వాళ్ళు మోసపోయి ఈరోజు ఓట్లు వేసినటువంటి పరిస్థితి. మరి ఈరోజు ఒక్కొక్కసారి ప్రతి నెల ఏదో ఒక రకంగా వాళ్ళ నడ్డి విరుస్తున్నటువంటి పరిస్థితి మీరందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఈ రోజు 600 రూపాయలు, 500 రూపాయలు వచ్చే కరెంటు బిల్లు 1000 రూపాయల్లో 1000 రూపాయలకు పైగా వస్తుందంటే ఒక సామాన్య పేద మధ్యతరగతి కుటుంబాలు ఎలా నివసించగలుగుతాయో ఒకసారి ఆలోచించమని చెప్పి కోరుతున్నా. దాదాపు 15,600 కోట్ల రూపాయలు ఈ రోజు ప్రజల మీద భారం వేసినటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వంలో చూస్తున్నాం. ఎక్కడైనా సరే స్మార్ట్ మీటర్లు బిగిస్తే దానిని మీరు పగలగొట్టండి అని చెప్పేసి ఆ పెద్ద మనిషి గతంలో పిలుపుని కూడా ఇచ్చారు. మరి ఇప్పుడేమో ఖచ్చితంగా స్మార్ట్ మీటర్లు అమలు చేస్తాం, స్మార్ట్ మీటర్లు బిగిస్తాం, ఇష్టం లేకపోయినా సరే బలవంతం చేసి ఈ రోజు ప్రతి ఒక్క గ్రామాల్లో కూడా స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నటువంటి పరిస్థితి ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. మరి గతంలో 200 యూనిట్లు ఉచితంగా ఎస్సీ ఎస్టీ పేదలకి ఇస్తాము అని చెప్పేసి ఆ రోజు ఒక్క రూపాయి కూడా వాళ్ళ నుంచి వసూలు చేయనటువంటి పరిస్థితి నుంచి ఈ రోజు వివిధ ఛార్జీల పేరిట వాళ్ళ నుంచి కూడా డబ్బులు వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. మేము ఒకటే కోరుతున్నాం, ఈ ప్రభుత్వాన్ని మీరు ఏదైతే మాట చెప్పి వచ్చినారో, ఏదైతే మాయ మాటలు చెప్పి గద్దెనెక్కినారో ఆ మాట మీద నిలబడండి అని మాత్రమే మేము కోరుతున్నాం. ఈ రోజు ప్రజల మీద వేసిన భారాన్ని తగ్గించండి అని చెప్పేసి మేము కోరుతున్నాం. దాదాపు 15,600 కోట్లు మీరు సంపద సృష్టించి ప్రజల నడ్డి విరచకుండా ఆ డబ్బులు మీరే పే చేయమని చెప్పేసి మేము కోరుతున్నాం. ఎందుకంటే సంపద సృష్టించడంలో చంద్రబాబు నాయుడు గారికి మించిన వాళ్ళు ఎవరు లేరు. కూటమి ప్రభుత్వం ఏర్పడిందే ఆ సంపద సృష్టిస్తామనే ఒక మాట మీద. కాబట్టి మరి సంపద సృష్టిస్తుంది అంతా ఎక్కడికి పోతుంది, ఎవరి జోబుల్లోకి పోతుంది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. కాబట్టి మేము ఒకటే కోరుతున్నాం, రైతన్నలని ఆదుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో, రైతన్నలకి గిట్టుబాటు ధర లేనటువంటి పరిస్థితుల్లో గిట్టుబాటు ధర కల్పించాయా అని చెప్పేసి ఈ రోజు రోడ్ల మీదకి వచ్చి రైతన్నలు ఆవేదన వ్యక్తపరచాల్సినటువంటి పరిస్థితులు వచ్చాయి.
ఈ రోజు విద్యుత్ ఛార్జీలని తీసేయండి, విద్యుత్ ఛార్జీలని తగ్గించండి అని చెప్పాల్సినటువంటి పరిస్థితిలో మళ్ళీ ప్రజలు రోడ్ల మీదకి ఎక్కాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. కేవలం 6 నెలలు 7 నెలల్లోనే ఏదైతే హామీలు ఇచ్చారో అన్ని తుంగలో తొక్కుతూ ఒక్కటంటే ఒక్క హామీ కూడా ఈ రోజు సూపర్ 6 లో ఒక్కటి కూడా నెరవేర్చాము అని చెప్పుకోవడానికి పరిస్థితి లేదు. పెన్షన్లు ఇస్తున్నామని చెప్తున్నారు, జనవరి నుంచి ఇప్పుడు సర్వే చేపిస్తున్నారు. దాదాపు చాలా మంది పెన్షన్లు తీసేయమని చెప్పేసి మాకు ఆజ్ఞలు వచ్చాయి, పైనుంచి మాకు అథారిటీస్ చెప్పారు అని చెప్పేసి కింద ఈ రోజు మున్సిపల్ సిబ్బంది కావచ్చు లేకపోతే ఆఫీసర్లు చెప్తున్నటువంటి పరిస్థితి. మరి ఈ రోజు పెంచినట్టుగా ఒకవైపు చూపిస్తూ మరోవైపు పెన్షన్లు తొలగించడం ఎంతవరకు న్యాయం అనేది కూడా ఒకసారి మేము కూటమి ప్రభుత్వాన్ని ఆలోచించుకోవాల్సిందిగా కోరుతున్నాం. మరి ఈ రకంగా ప్రజల్ని మభ్యపెట్టడం అసాధ్యం. ప్రజలు ఇప్పటికే మేల్కొన్నారు. ఎందుకంటే ఎక్కడా కూడా ఉచిత బస్సు కనపడటంలా, ఎక్కడా కూడా ఈ రోజు సూపర్ 6 ఆ హామీలు ఒక్క చోట కూడా నెరవేర్చిన దాఖలాలు కనపడటంలా. మరి ప్రజలకి ఏ మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారో మరి కూటమి ప్రభుత్వం పెద్దలందరూ కూడా తేల్చాల్సినటువంటి సమయం. ప్రతి నెల ఒక డైవర్షన్ టాపిక్ లాగా కొత్త కొత్త టాపిక్లు తీసుకొచ్చి ప్రజల మనసుల్ని డైవర్ట్ చేయాలనుకుంటున్నారు. కానీ మీరు చేస్తున్నటువంటి ఈ రకమైన పన్నుల వల్ల, కరెంటు ఛార్జీల వల్ల కావచ్చు లేకపోతే రైతన్నలకి చేస్తున్నటువంటి ద్రోహం వల్ల కావచ్చు ప్రజలు మిమ్మల్ని తిరస్కరిస్తున్నటువంటి పరిస్థితి ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది. ఇంకా పెరుగుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదని చెప్పి తెలియజేసుకోండి. కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలలై ఇక్కడ ఉండే రాష్ట్ర ప్రజానీకమందరూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికంటే ఇంకా ఎక్కువ హామీలు ఇచ్చారు, వీళ్ళకంటే అపురూపంగా పరిపాలన చేస్తారు అని నమ్మి వాళ్లకు ఓటేసి వాళ్ళ పథకాలు నమ్మి సూపర్ 6 అనుకోండి వాళ్ళ వాగ్దానాలు నమ్మి చేయడం జరిగింది. తీరా చూస్తే చంద్రబాబు నాయుడు గారి పాత నైజం ఎలాగుందో ఆ నైజం ప్రకారమే యూటర్ను అబద్ధపు వాగ్దానాలు ఏ రకంగా ఆయన చేస్తా ఉన్నాడో ప్రతిసారి అదే ఆయన నైజాన్ని బయటపరచడం అయితే క్లియర్ గా మనం చూస్తా ఉన్నాం. ప్రజలు నిదానంగా అర్థమవుతా ఉంది, మళ్ళీ మేము మోసపోయాము, నష్టపోయినాము, జగనన్న చెప్పిన మాట కాటకుండా దాంట్లో ఉండే ప్రతి వాగ్దానాన్ని అమలుపరుచుకుంటూ పోయినాడు. అలాగే వీళ్ళు కూడా చేస్తారని మేము చెప్పి నమ్మి మోసపోయినాము. ఈ రోజు మా కళ్లకు కనిగిపోగలుగుతోందని ప్రజలకు అర్థమవుతోంది. ఆయన కరెంటు ఛార్జీలు ఎన్నిసార్లు ఎన్ని చోట్ల ఆయన వాగ్దానాలు చేయడం జరిగింది. తమ్ముళ్ళు మేము పెంచాము చూసారా, డేట్లతో సహా నా దగ్గర వివరంగా ఉన్నాయి. ఎన్ని చోట్ల అంటే పెద్దాపురం మీటింగ్ లో, పులివెందల్లో, కడపలో, ఆయన మహాకూటమిలో ప్రతి చోట క్లియర్ గా చెప్పడం జరిగింది, నేను పెంచను, సోలార్ నుంచి సృష్టిస్తాను, సోలార్ ను నేనే కనిపెట్టాను, ఈ రకంగా ఆయన చెప్పి ఎదురుగా వినియోగదారుల నుంచి కరెంటు ఉత్పత్తి చేసి మిగులు కరెంటును కూడా తీసుకొని వస్తానని చెప్పిన వాగ్దానాలు అయితే క్లియర్ గా మనకందరికీ తెలుసు. ఈ రోజు ప్రజల నడ్డి విరిచే రకంగా 2 సార్లు దీపావళి పండగప్పుడు మళ్ళీ ఇప్పుడు 15,425 కోట్ల రూపాయలు భారం వేయడం జరుగుతా ఉంది. ఇది చంద్రబాబు నాయుడు గారి నైజం. ప్రతిసారి అబద్ధాలే, ప్రతిసారి మోసాలే. సీఎంగా అయితేనే అసెంబ్లీ సాక్షిగానే చేయి చూపెట్టి భయమైతా ఉందని చెప్తారు. ఏం ఆలోచన చేస్తా ఉన్నారో చంద్రబాబు నాయుడు గారు అర్థమే కాదు, ప్రజలకు ఏం చేయాలనుకుంటా ఉన్నారో అర్థమే కాదు. ఇప్పుడే మా శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు చెప్పారు, సంపద సృష్టిస్తారు అని చెప్పేసి. ఎవరికి సంపద సృష్టించినారో ఇప్పుడు ప్రజలకందరికీ అర్థమవుతా ఉంది. సంపద సృష్టించి ఎవరి జోబులు నింపుకోవడానికి మీరు సంపద సృష్టిస్తా ఉన్నారు. ఇసుక విధానాలు ఏ రకంగా ఉన్నాయి? నంద్యాలలో అయితే క్లియర్ గా ప్రతిరోజు గొడవలు, కొట్లాటలు, కేసులు ఏ రకంగా చేస్తా ఉన్నారంటే, వాళ్ళు ఎంత దుర్మార్గంగా చేస్తా ఉన్నారంటే చూస్తే కడుపు తరుక్కుపోతా ఉంది. పోలీసు వాళ్ళు వాళ్ళకి సపోర్టు. ఇదేం ప్రజాస్వామ్యమా, ఆటవిక రాజ్యమా అని మీ ద్వారా అడుగుతా ఉన్నారు. ఈ రకంగా చేస్తే ప్రజలు ఊరుకుంటారు. ప్రజల తరఫున మేము పోరాడడానికి రెడీగా ఉన్నాం. ప్రజలతో వెన్నంటి మేము ఎప్పుడూ ఉంటాం.
ఈ 15,485 కోట్ల రూపాయలను తగ్గించేంత వరకు మా జగనన్న ప్రభుత్వం ఆయన చెప్పిన దాని ప్రకారం మేమందరము ఏకముఖంగా ఉండి తగ్గించే వరకు పోరాడతాము. ప్రజలతో వెన్నంటి మేము ఉంటాము. ఏ సమస్యకైనా సరే మేము రెడీగా ఉంటాం. నంద్యాల మున్సిపాలిటీ మెప్మా ఆధ్వర్యంలో స్కిల్ డెవలప్మెంట్ సంస్థ ద్వారా యువతకు శిక్షణ తరగతులను నిర్వహించుటకు ఈ నెల 27వ తేదీ నుండి 31వ తేదీ సాయంత్రం వరకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా శిక్షణ తరగతుల గురించి కమిషనర్ తెలియజేశారు. అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రభుత్వం మన మెప్మా ద్వారా మున్సిపల్ ప్రాంతాల్లో ఉన్న నిరుద్యోగులైన ఒక యువతకు ఉపాధిని కల్పించడం లక్ష్యంగా ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఇక్కడ ఎవరైతే మెకానికల్ గా మరి టీవీ మెకానిక్ కావచ్చు, లేదంటే రిఫ్రిజిరేటర్స్ మెకానిక్ కావచ్చు, లేదంటే ఏసీ మెకానిక్ కావచ్చు, లేదంటే అదర్ స్కిల్స్ రకరకాల కార్యక్రమాల్లో వాళ్ళు జీవనోపాధి కోసం ప్రయత్నం చేస్తుంటారు యువత. మరి వారందరినీ కూడా గుర్తించి వారికి నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా అంటే వాళ్ళ స్కిల్స్ ని కొంచెం అప్గ్రేడ్ చేసి కొంత ఎఫెక్టివ్ గా వాళ్ళు మెరుగైన సేవలను ప్రజలకు అందించడం కోసం మరి దానికి మెరుగైన సేవలు అందించడం డెఫినెట్ గా వారికి మెరుగైన జీతాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. వారికి ఆ ట్రైనింగ్ అది మన నంద్యాల పురపాలక సంఘం నుంచి మెప్మా ద్వారా ట్రైనింగ్ ఇచ్చే కార్యక్రమాన్ని కూడా డిజైన్ చేయడం జరిగింది. మన ప్రీతమ మంత్రివర్యులు గౌరవ మంత్రులు ఫరూక్ గారు దాని మీద ప్రత్యేకంగా నంద్యాల పురపాలక సంఘానికి ఈ రకమైన ట్రైనింగ్ చూపించడం మీద వారు ఇచ్చిన సూచనలు ఆదేశాల మేరకు మెప్మా ద్వారా ఈ రోజు నుంచి 31వ తేదీ వరకు కూడా అర్హులైన వాళ్ళందరూ కూడా మన మెప్మా కార్యాలయం మున్సిపల్ ఆఫీస్ ఆవరణలో అప్లికేషన్ సబ్మిట్ చేస్తే వాళ్ళందరూ కూడా ప్రత్యేకమైన శిక్షణ ఇక్కడ ఏర్పాటు చేసి వారికి రానున్న రోజుల్లో ఒక మంచి కంపెనీలలో వీళ్ళకి ఉద్యోగాలు ఇప్పించి మెరుగైన జీతాలకు వీళ్ళకు జీవనోపాధిని క్రియేట్ చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇదంతా కూడా నైపుణ్యాభివృద్ధి కోసం ఎవరైతే మేము అర్హులం అని భావిస్తున్నారో వారందరూ కూడా వారి యొక్క దరఖాస్తులను తప్పనిసరిగా 31వ తేదీ సాయంత్రం లోపు పురపాలక సంఘ కార్యాలయంలోని మెప్మా విభాగంలో అందజేసి ఈ కార్యక్రమాన్ని వీళ్ళందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. నంద్యాల జిల్లాకు చెందిన రైతులకు శుక్రవారం నంద్యాల పట్టణం వివేకానంద ఆడిటోరియంలో జాతీయ కొబ్బరి బోర్డు ఉద్యానవన శాఖ సంయుక్త ఆధ్వర్యంలో కొబ్బరి సాగుపై శిక్షణా తరగతులను అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ వైఎస్ఆర్ వ్యవసాయ కళాశాల నుండి డాక్టర్ ముత్యాల నాయుడు, డాక్టర్ తిరుపతి రెడ్డి, కొబ్బరి బోర్డు డిప్యూటీ డైరెక్టర్ కుమార్, హార్టికల్చర్, అగ్రికల్చర్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ మరియు అనుబంధ శాఖల అధికారులు కొబ్బరి బోర్డు డిప్యూటీ డైరెక్టర్ మాట్లాడుతూ రాయలసీమ ప్రాంతంలో కూడా కొబ్బరి సాగుకు అనువైన పరిస్థితులు ఉన్నాయని, వాటిని శాస్త్రీయ విధానంలో సాగు చేయడం ఎలా అన్న అంశాలను రైతులకు తెలియజేయడం జరిగిందన్నారు. రాయలసీమ ప్రాంతంలో కొబ్బరి పంట సాగుకు అనుకూలం అన్న నానుడి నిజం కాదని, ఈ ప్రాంతంలో రైతులు ఉద్యానవన పంటగా కొబ్బరిని సాగు చేసి లాభాలు పొందవచ్చన్నారు. నా పేరు మూడు నాగరాజు, జిల్లా ఉద్యాన శాఖాధికారి నంద్యాల. ఈరోజు నంద్యాల జిల్లాలో కొబ్బరి రామామి 2000 ఎకరాల సాగు అవుతుంది. గత సంవత్సరాలుగా జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా మరియు ఉద్యాన శాఖ ద్వారా, రెండవది కోకోనట్ డెవలప్మెంట్ బోర్డు ద్వారా ఈ యొక్క కొబ్బరి సాగును విస్తృతంగా నంద్యాల జిల్లాలో మరి డెవలప్ చేయడానికి సన్నాహాలు ప్రయత్నించాం. కోకోనట్ అనేది మన జిల్లాలో ఈ నంద్యాల జిల్లాలో ముఖ్యంగా సాగు చేయడానికి అత్యంత అనుకూలము. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి నీటి వనరులు మరి గమనించినట్లయితే సంవత్సరం పొడుగున జూన్, జూలై నుంచి అప్ టు ఫిబ్రవరి, మార్చి వరకు నీటి వసతి ఉంది. ప్యాడీ గట్ల మీద వేసుకోవచ్చు, మోనోక్రాప్ గా వేసడానికి అవకాశం ఉంది. దీనికి ప్రభుత్వం పెద్ద ఎత్తున మరి రాయితీలు ఇచ్చి రైతులను ప్రోత్సహించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు కోకోనట్ బోర్డు ఆధ్వర్యంలో నంద్యాల జిల్లాలో శాస్త్రీయ విధానంలో కొబ్బరి సాగు విధానంపై అవగాహన కల్పించడానికి కోసం ఈ మీటింగ్ నిర్వర్తించడం జరిగింది. ప్రధానంగా ఈ మీటింగ్ కోకోనట్ బోర్డు వాళ్ళు ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఉద్యాన శాఖ మరియు కోకోనట్ బోర్డు వారు సంయుక్తంగా ఈ యొక్క ట్రైనింగ్ ప్రోగ్రామ్ నిర్వహించడం జరిగింది. దీంట్లో రైతులకు మొక్కలు నాటినప్పటి నుంచి హార్వెస్ట్ వరకు మరి ఏ విధంగా సాగు చేసుకోవాల విధి విధానాల గురించి శాస్త్రీయ సలహాలు రైతులకు ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్ లో డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ నుంచి
తిరుపతి రెడ్డి గారు ప్రిన్సిపల్ సైంటిస్ట్ ఫ్రమ్ డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ వారు రైతులకు సలహాలు ఇచ్చారు. అదేవిధంగా హార్టికల్చర్ స్టేషన్ మహానంది నుంచి డాక్టర్ ముత్యాల నాయుడు కూడా పాల్గొన్నారు. ఈ ప్రోగ్రామ్ లో ముఖ్యంగా ద్వామా పీడి గారు, ఉపాధి హామీలో మరి సాగు చేస్తున్న రైతులు, జిల్లాలో కొబ్బరి సాగు చేస్తున్న రైతులకు, కొత్తగా వేసుకున్న వాళ్ళు అందరూ కలుపుకొని ఈ మీటింగ్ హాజరవడం జరిగింది. రాబోయే దినాల్లో ప్రభుత్వము మరి ఉద్యాన శాఖ ద్వారా ఈ కొబ్బరి సాగును అందరి జిల్లాలో పెద్ద ఎత్తున మరి విస్తరణ చేపట్టడానికి మేము సన్నాహాలు చేస్తున్నాము. రైతుకు లాభసాటిగా ఉంటుంది. ఫీజిబుల్ టెక్నాలజీస్ ఉన్నాయి, సక్సెస్ఫుల్ ఇండస్ట్రీస్ కూడా ఉన్నాయి. అన్ని ప్రొడక్ట్స్ కూడా శాంపుల్ ఇక్కడ మనము డిస్ప్లే కూడా పెట్టాము. కోకోనట్ బోర్డు నుంచి ఫార్మర్స్ కోసం రకరకాల ప్రోగ్రామ్స్ ఉన్నాయి, మార్కెటింగ్ కోసం మన ప్రోగ్రామ్స్ ఉన్నాయి. 50 లక్షల వర మన కోకోనట్ బోర్డు నుంచి కోకోనట్ వాల్యూ యాడెడ్ కోకోనట్ ప్రొడక్ట్స్ పెట్టడానికి మ్యానుఫ్యాక్చర్ చేయడానికి పథకం కూడా ఉన్నాయి ఆన్ ప్రాజెక్ట్ బేసిస్ లో. ఎవరైనా ఇష్టం ఉంటే వాళ్ళకు పెట్టడానికి ఆన్ ప్రాజెక్ట్ బేసిస్ అప్రూవల్ కూడా ఇస్తాము. వేరే ట్రేడింగ్ చేసిన వాళ్ళకి కూడా మన కోకోనట్ బోర్డు వెబ్సైట్ లో అన్ని ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరర్స్ అన్ని డీటెయిల్స్ కూడా ఉన్నాయి. డైరెక్ట్ కాంటాక్ట్ చేసి వాళ్ళు కూడా ప్రొడక్ట్స్ ట్రేడింగ్ కూడా చేయడానికి మనం చేస్తాము. ఇంకా కొబ్బరి ఎక్కువ దింపు చేసిన వాళ్ళకు కూడా స్పెషల్ గా ఇన్సూరెన్స్ ప్రోగ్రామ్ కూడా ఉన్నాయి. ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక ఆధ్వర్యంలో భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల సంతాపం తెలియజేస్తూ వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆ సంఘం ప్రతినిధి ఆకుమల రహీం మనోహర్లు డాక్టర్ మన్మోహన్ సింగ్ దేశానికి చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, జిల్లా కోశాధికారి రహంతుల్లా, నంద్యాల జిల్లా కార్యదర్శి మోహన్ బాబు, నంద్యాల మండల ప్రధాన కార్యదర్శి చాబోలి శివనారాయణ, పట్టణ కార్యదర్శి శివశంకర్, చిన్న వ్యాపారుల సంక్షేమ సంఘం నంద్యాల పట్టణ అధ్యక్షులు ఆటోనగర్ వాసు, ఉపాధ్యక్షులు చంద్రపాల్, సంజీవరాజు, కార్యదర్శి తిరుమలేషు, ఐక్యవేదిక సభ్యులు నాగేశ్వరరావు, అన్వర్, ఆల్ మదద్ కంప్యూటర్ సెంటర్ ఫ్యాకల్టీ అబ్దుల్ మజీద్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున దేశము చాలా ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయిందని మేము భావిస్తూ ఉన్నాం. వారు ఎంతగానో ఈ దేశానికి సేవ చేశారు. ఆర్బీఐ గవర్నర్ గాను, దేశ ఆర్థిక మంత్రి గాను, అదేవిధంగా దేశ ప్రధానమంత్రి గాను ఎంతో గొప్ప సేవ చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. వారు చేసినటువంటి ఆ యొక్క సేవా కార్యక్రమాలు కావచ్చు, ప్రజలకు తను చేసినటువంటి ఎన్నో ఉపకారమైనటువంటి పనులు కావచ్చు, ఈ రోజున అవి కొనియాడదగినటువంటి గొప్ప వ్యక్తిని దేశం కోల్పోయిందని మేము భావిస్తూ ఉన్నాం. వారికి ఉన్నటువంటి ఆర్థిక పరమైనటువంటిది తాను ఎప్పుడైతే రాజకీయాలకు వచ్చినప్పుడు తనకున్నటువంటి ఎంత ఆర్థికమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాడో అదే మరలా తాను మరణించేంత వరకు కూడా, అంటే తను ఒక పదవి విరమణ చేసే వరకు కూడా అదే స్తోమతలోనే అదే రేంజ్ లో ఆయన మెయింటైన్ చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఒక గొప్ప ఔన్నత్యం కలిగినటువంటి వ్యక్తిగా మనం మన్మోహన్ సింగ్ గారిని మనం చూస్తూ ఉన్నాం. ఇటువంటి నాయకులు ఈ దేశానికి ఎంతైనా అవసరమని భావిస్తూ ఒక గొప్ప వ్యక్తి మనం కోల్పోయామని భావన కలిగి ఉంచు ఉన్నాం. కానీ ఇటువంటి గొప్పవారు ఇంకా ఎంతో మంది రావాలని ఆశిస్తూ నంద్యాల జిల్లా గడివేముల మండలంలోని తిరుపాడు, కొరటమద్ది, గడిగరేవుల గ్రామాల సమీపంలో కొందరు చేపల చెరువులకు సంబంధించి వ్యవసాయ మీటర్లను ఏర్పాటు చేసుకుని అక్రమంగా విద్యుత్ చౌర్యం చేస్తున్నట్లు సమాచారంతో ఏకకాలంలో విజిలెన్స్ అధికారులు దాడులను నిర్వహించి 16 కేసులను నమోదు చేసి బాధ్యులపై చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని విజిలెన్స్ అధికారి కృష్ణమోహన్ తెలిపారు. విజిలెన్స్ అధికారి మాట్లాడుతూ గడివేముల మండల పరిధిలోని గడిగరేవుల, తిరుపాడు, కొరటమద్ది, దుర్వేసి గ్రామాల సమీపంలో చేపల చెరువులను ఏర్పాటు చేసుకుని విద్యుత్ చౌర్యం చేస్తున్నట్లు సమాచారంతో బృందాలుగా ఏర్పడి ఏకకాలంలో దాడులు చేయడం జరిగిందన్నారు. విద్యుత్ చౌర్యం చేస్తున్న చెరువుల యజమానులకు చట్టపరంగా జరిమానా విధించడం జరుగుతుందని 16 కేసులు నమోదు చేశామని తెలిపారు. మాకు ఇన్ఫర్మేషన్ రావడంతో మన ఏపీసీఏ గారు, ఎస్ఐ గారు, విజిలెన్స్ టీము అందరూ దాడులు నిర్వహించగా ఈ దుర్వేసి, తర్వాత కోటిమద్ది, తిరుపాడు 3 గ్రామాల్లో ఫిష్ పాండింగ్ కల్చర్ కి అగ్రికల్చర్ తరఫున ఉన్న సర్వీసుల నుంచి ఈ ఫిష్ పాండింగ్ కల్చర్ కి మీటర్ లేకుండా, మీటర్ ఉన్నా కానీ డైరెక్ట్ గా వాడటం, అలాంటి సర్వీసులు మేము అన్ని చూసాము. చూస్తే దాదాపు కన్ఫర్మేషన్ ఈ దాదాపు ఒక 16 కేసులు బుక్ చేయడం జరిగింది. వీటికి అసెస్మెంట్ అందాజుగా ఒక 8 లక్షలు కానీ 9 లక్షలు కానీ రావచ్చు. అది అసెస్మెంట్ మేము సిస్టమ్ లో కంప్యూటర్లో చూసేసి వాళ్ళకి నోటీసులు పంపడం జరుగుతుంది. ఎన్నేళ్ల నుంచి జరుగుతుందని ఏమైనా సమాచారం? సమాచారం మాకైతే ఇన్ఫర్మేషన్ అయితే లేదు 2 సంవత్సరాలని.
ఎంక్వైరీలు తెలుసుకొని దాన్ని బట్టి అసెస్మెంట్ ఇస్తాం. గతంలో ఎప్పుడు తనిఖీ చేయలేదు సార్ స్థానికంగా అది మేము చెప్పలేము. గతంలో అనేది ఇన్ఫర్మేషన్ అయితే ఇప్పుడు వచ్చింది. వాళ్ళు నిర్లక్ష్యంగా ఉన్న దానిపైన మీరు ఏమైనా చర్యలు తీసుకుంటారు? అది మా టీ గారు మా పై అధికారులు తీసుకుంటారు. నంద్యాల జిల్లా బనగానపల్లి పట్టణంలోని వైసీపీ కార్యాలయం నుండి విద్యుత్ కార్యాలయం వరకు మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలు కలిసి పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, కాటసాని తిరుపాల్ రెడ్డి, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి గుండం శేషిరెడ్డి, అంబటి గురువీరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు కాకముందే విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై భారం మోపుతున్నారని మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి కూటమి ప్రభుత్వాన్ని విమర్శించారు. కూటమి వ్యతిరేక విధానాలను విమర్శించారు. ఈ కార్యక్రమంలో సిద్దంరెడ్డి రామ్మోహన్ రెడ్డి, కోటపాడు శివరామిరెడ్డి, ఎర్రగుడి వెంకటేశ్వరరెడ్డి, సర్పంచ్ కంబగిరి స్వామి, చిక్కేపల్లి ప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రియతమ నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు బనగానపల్లి ఎలక్ట్రికల్ ఏడీ కార్యాలయం ఎదుట ఈ యొక్క పెంచిన విద్యుత్ ఛార్జీలకు తగ్గించాలని కోరుతూ ఈ నిరసన కార్యక్రమం కూడా చేయడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఇప్పటికే దాదాపు 6,000 కోట్ల రూపాయలు ఇప్పటికే పెంచడం జరిగింది. మళ్ళీ 9,000 కోట్ల రూపాయలు కూడా పెంచాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క పెంచిన ఛార్జీలను తగ్గించాలని చెప్పి కోరుతూ ఈరోజు ఈ యొక్క బనగానపల్లి నియోజకవర్గం నుంచి వివిధ గ్రామాల నుంచి కూడా ఈ యొక్క కార్యకర్తలు సమీకరించి ఈ యొక్క ఒక ర్యాలీగా వచ్చి ఈ యొక్క ఏడీ గారికి ఈ యొక్క రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు ఎక్కడ చూసినా కూడా దౌర్జన్యాలు, దోపిడీలు, మరి మహిళల మీద అఘాయిత్యాలు, అదేవిధంగా ఈ యొక్క సూపర్ 6 మరి ఏదైతే మీరు హామీ ఇచ్చినారో ఆ సూపర్ 6 ఏ ఒక్కటి కూడా అమలు చేయకుండా కేవలం ఏదైనా ప్రశ్నించే వాళ్ళందరినీ కూడా తప్పుడు కేసులు పెట్టి ఈరోజు జైల్లో పెట్టే కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. మరి దీనికి నిరసనగానే మరి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి వివిధ సందర్భాల్లో కోర్టులో కూడా కేసులు కూడా వేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఈ యొక్క కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 6,000 కోట్ల రూపాయలు ఇప్పటికే విద్యుత్ ఛార్జీలు పెంచడం జరిగింది. కాబట్టి మరి త్వరలోనే ఈ యొక్క 9,000 కోట్ల రూపాయలు పెరుగుతూ ఉన్నాయి. కాబట్టి తప్పకుండా ఈ యొక్క పెంచిన విద్యుత్ ఛార్జీలు, పెంచబోయే విద్యుత్ ఛార్జీలు కూడా తగ్గించాలని చెప్పి మరి డిమాండ్ చేసి మరి ఖచ్చితంగా ఇది జరిగే వరకు, ఈ తగ్గించే వరకు కూడా ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ పోరాడుతుంది. ఎందుకంటే ఈరోజు సామాన్యమైన ప్రజలు ఈరోజు నిత్యావసర ధరలు ఒక దిక్కు పెరిగిపోయినాయి. ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా గాలి, నీరు, ఆహారం ఎంత అవసరమో కరెంటు కూడా అంత అవసరం ఉంది. ఈరోజు ఈ యొక్క విద్యుత్ ఛార్జీలు పెరగడం వల్ల సామాన్యమైన ప్రజలు కూడా చాలా వరకు ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. పెంచిన ఛార్జీలు కట్టలేక ఈరోజు ఎక్కడ మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 6-7 నెలల కాలంలో చాలా మంది పేదవాళ్ళకు కూడా పనులు దొరికే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇక్కడ ఈ గోడలు కట్టే వాళ్ళు, బేల్దారులు కూడా ఎక్కువగా ఉన్నారు. కాబట్టి వాళ్ళకు ఇక్కడ కూడా ఇసుక దొరకకపోవడంతో పనులు లేక చాలా వరకు ఇబ్బంది పడుతూ ఉన్నారు. అన్ని వ్యాపార సంస్థలు కూడా చాలా వరకు నష్టాల్లో కూడా నడుస్తూ ఉన్నాయి. మరి అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ ఈ విద్యుత్ ఛార్జీల భారం మళ్ళీ మోపడం వల్ల ప్రజలు చాలా వరకు నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎక్కడ కూడా పెంచిన పరిస్థితి లేదు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మళ్ళీ మాకు విద్యుత్ ఛార్జీలు పెంచుతా ఉన్నారని చెప్పి చాలా వరకు బాధపడుతూ ఉన్నారు. కాబట్టి మీరందరూ కూడా, ప్రజలందరూ కూడా ముక్తఖండంతో ఈ యొక్క పెంపుదలను నిరసిస్తూ ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా రాబోయే కాలంలో కూడా ఇంకా ఈ నియోజకవర్గంలో కాదు, ఈ రాష్ట్రంలో కూడా ఏ నిరసన కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు ఇచ్చినా కూడా తప్పకుండా వాటిలో పాల్గొని ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతి దేశానికి తీరని లోటని పేర్కొన్న మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి.
విద్యుత్ ఛార్జీల పెనుభారాన్ని తగ్గించండి, సృష్టించిన సంపద ఎవరి జోబుల్లోకి పోయిందో చెప్పాలని డిమాండ్ చేసిన మాజీ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్ బాషా. నంద్యాల మున్సిపాలిటీ మెప్మా ఆధ్వర్యంలో స్కిల్ డెవలప్మెంట్ సంస్థ ద్వారా శిక్షణా తరగతులకు దరఖాస్తుల ఆహ్వానం. జాతీయ కొబ్బరి అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో రైతులకు కొబ్బరి సాగుపై శిక్షణ. ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక ఆధ్వర్యంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి నివాళి. నంద్యాల జిల్లా గడివేముల మండల పరిధిలో చేపల చెరువుల నిర్వహణలో విద్యుత్ చౌర్యం, విజిలెన్స్ దాడులు. బనగానపల్లిలో విద్యుత్ ఛార్జీలు పెంపునకు నిరసనగా వైసీపీ భారీ ర్యాలీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.